నమస్కారం. విజయ మార్గం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. మనం ఎదుర్కొనేటువంటి అనేకమైనటువంటి సమస్యలకి జాతక దోష పరిహారాలని తెలియజేస్తూ చక్కటి పరిష్కారాలను అందిస్తున్నటువంటి ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర, సంఖ్యాశాస్త్ర, ముఖ కవళికలు మరియు హస్త సాముద్రిక నిపుణులు, లలితాంబిక ఉపాసకురాలు, దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీకున్న సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నంబర్స్కి ఫోన్ చేసి వారితో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎంతో మంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు, ఎన్నో సమస్యలు తెలియజేస్తూ ఉంటారు. అయితే మీరు శ్రీచక్రం మరియు సర్వసిద్ధి మాలని వాళ్ళకి అందజేస్తూ ఉంటారు. అయితే దానివల్ల ఎటువంటి సత్ఫలితాలని సొంతం చేసుకోవచ్చు అంటారు? ఓకే, ఎటువంటిది అని కాదు, ఇది అది అని ఏమీ కాదనమాట. అంటే సర్వం సిద్ధించేటువంటి మాల. అది వివాహం లేట్ అవుతున్నటువంటి వాళ్ళకి సకాలంలో వివాహం జరగటము, అలాగే వ్యాపార అభివృద్ధి అనేది కూడా ఉంటుందన్నమాట. మానసికంగా కూడా ప్రశాంతతనిస్తూ ఉంటుంది. ఇదొకటి. మానసిక ప్రశాంతత లేకుండా బాధపడేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. సో మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది, వ్యాపార అభివృద్ధి ఉంటుంది, ఆర్థికంగా కూడా చాలా బాగుందమ్మా అని చెప్పి తెలియజేసినటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట. సర్వసిద్ధి మాలకు వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళే డైరెక్ట్గా రావటం, కలెక్ట్ చేసుకోవటం చాలా మంచిది. చిక్కడపల్లి హైదరాబాద్లో అందుబాటులో ఉండటం జరుగుతుంది. వాళ్ళంతటి వాడుగా డైరెక్ట్గా రావటం, సమస్య ఏమిటి అనేది వివరిస్తే దానికి అంటే పరిహారంగా ఒక మంత్రం రాయటం, ఎన్నిసార్లు పఠించాలి తెలియచేయటం, లేదా మరొకటి ఏదైనా ఒక రెమెడీస్ని పరిహారాలు అనేది తెలియచేయటం ఉంటూ ఉంటుంది. సర్వసిద్ధి మాలని వాళ్ళు ధరించిన తర్వాత ఎలా చేయాలి, ఎంతసేపు ధరించాలి, ఇవన్నీ కూడా వివరాలు తెలియచేయడం అనేది ఉంటుంది డైరెక్ట్గా కలిసినప్పుడు. లేదా వాళ్ళు ఎవరినైనా పంపించినా పర్వాలేదు అని అంటే దూరంలో ఉన్నటువంటి వాళ్ళకి రావడం సాధ్యపడదు కాబట్టి వాళ్ళని ఎవరినైనా పంపించి కలెక్ట్ చేసుకున్నా ఫోన్లో మాట్లాడి ఎలా చేయాలి ఏంటి వివరాలన్నీ కూడా నేను చెప్పడం జరుగుతుంది అనమాట. తీసుకున్న తర్వాత ఏంటంటే ఇది తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంతకుముందు కలెక్ట్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా బాగుందమ్మా అని తెలియజేశారు. సో ఎవరైనా సరే చక్కని ఆరోగ్యం పొందాలి అని చెప్పేసి కోరుకుంటారు. ఆరోగ్యానికి మాత్రం చాలా బాగా సహకరించిందమ్మా అని చెప్పారు. చాలా బాగుందమ్మా ఆరోగ్య విషయంలో అని చెప్పేసి. ఎందుకంటే డాక్టరు ట్రీట్మెంట్తో పాటుగా మనం చేయవలసినటువంటి ధర్మము, కర్తవ్యము అనేది మాత్రం ఇది మెడలో ధరించి ఎన్నిసార్లు దానికి పరిహారంగా కనుక కొన్ని నేను చెప్పడం అనేది ఉంటుందన్నమాట. సో వాటిని కనుక మనం ఆచరిస్తూ ఉండటము, ఏ సమయానికి ధరించాలి ఏమిటి ఇవన్నీ కూడా తెలుసుకొని వేసుకుంటూ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే శ్రీచక్రం విషయం కూడా అంతే అనమాట. శ్రీచక్రము అనేది ఏంటంటే అంటే చాలా చిన్నగానే ఉంటుంది. అది ఒకవైపు గణపతి, లక్ష్మీ అమ్మవారు, మరోవైపు శ్రీచక్రం ఉంటుంది. కుంకుమార్చన చేయబడినటువంటిది. సో కొద్దిగా కుంకుమను కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది. దానితో పాటు ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్లో ఒక మంత్రం అనేది ఉంటుంది. ఆ మంత్రాన్ని కనీసం 108 సార్లు లేదా వాళ్ళ వీలుని బట్టి, సమయాన్ని బట్టి చేయటం మంచిది. ఇంకా ఎక్కువ సార్లు చేయటం చాలా చాలా మంచిది అనమాట. అది దాన్ని తీసుకున్న తర్వాత బీరువా లాకరులో మాత్రమే ఉంచమని చెప్పడం జరిగింది. అదేమి పూజా మందిరంలో కానీ అలా పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం బీరువా లాకరులో పొందుపరిస్తే చాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ పూజా ప్రాసెస్ నిర్వహించినటువంటిది కాబట్టి దానికి అంత పవరు అనేది ఉంటుంది. సో శక్తి అనేది బాగా ఉంటుంది కాబట్టి దాన్ని బీరువా లాకరులో పెడితే చాలు. ఈ విధంగా తీసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది తెలియజేశారు, అమ్మ మీ దగ్గర ఇది తీసుకున్నాము, తీసుకున్న తర్వాత మా అబ్బాయి వివాహం జరిగింది, అమ్మాయి వివాహం జరిగింది, ఆరోగ్యం ఇప్పుడు కాస్త బాగుంది, ఇంతకుముందు బెడ్ మీదనే ఉండేదాన్ని, అటువంటిది కాస్త లేచి నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. ఇటువంటివన్నీ కూడా ఫీడ్బ్యాక్ వస్తూ ఉన్నాయి. నాకు కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. అంటే ఆ శ్రీచక్రం అనేది కూడా ఏంటంటే గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు కాబట్టి లక్ష్మీ అమ్మవారు తప్పకుండా మన గృహం యందు తిష్ట వేసుకొని కూర్చునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట అది తీసుకున్నప్పుడు. సో చాలా మంది కూడా దీన్ని అంటే రావటం, కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ కోసం అని చెప్పేసి వచ్చి 4-5 కూడా కలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట. ఎందుకంటే సాధారణంగా అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు కదా, నాతో పాటు 10 మంది కూడా బాగుండాలి అని చెప్పేసి వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా అలా కూడా వచ్చి కలెక్ట్ చేసుకొని వాళ్ళందరూ కూడా ఇస్తూ ఉన్నారు. సో ఈ విధంగా కూడా చేయవచ్చు అన్నమాట. తీసుకున్న ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళ మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది నెరవేరుతుంది. ఆరోగ్య అభివృద్ధి అనేది కూడా ఉంటుంది. నాకు ఎక్కువ పూణే నుంచి కూడా బట్టల షాపుల వాడు చాలా మంది వచ్చారు. ఇది పెట్టిన తర్వాత చాలా బాగుందమ్మా మా బిజినెస్ అని చెప్పేసి కూడా తెలియజేశారు. మనకి ఇక్కడ కూడా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా వచ్చి వాళ్ళు అన్నారు, ఇది మీరు చెప్పినట్టుగా లాకర్లో పెట్టామమ్మా, లేదా కౌంటర్లో పెట్టి ఉంచాము. బిజినెస్ చేసే వాళ్ళతో ఒక 2-3 తీసుకోవటం చాలా మంచిది. మన కౌంటర్లో పెట్టి ఉంచటం ఒకటి. తర్వాత ఏంటంటే అక్కడే కనుక బీరువా అనేది ఉంటే నైరుతిలో సాధారణంగా బీరువా అనేది అమరుస్తుంటారు. ఆ నైరుతి దిశలో పెట్టి ఉంచడం ఒకటి చాలా మంచిది. మన గృహ యందు కూడా బీరువా లాకర్లో పెట్టి ఉంచడం మంచిది. దానివల్ల ధన వృద్ధి అనేది ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుంటామో అటువంటి సంకల్పము అనేది నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిక్కడపల్లి
కూకట్పల్లి హైదరాబాద్లో అందుబాటులో ఉండటం జరుగుతుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ నెంబర్లకు కాల్ చేసి అది ఎంత ఏమిటి వివరాలన్నీ తెలుసుకొని రావచ్చు. అలాగే అపాయింట్మెంట్ కోసం కూడా అంతే అనమాట. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. చాలా చక్కగా వివరించారండి. చూస్తున్నారు కదండి, సమస్యలు లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. కాకపోతే ఆ సమస్యకి పరిష్కారం దొరకడం కూడా చాలా అదృష్టంగా భావించాలి. శ్రీచక్రం మరియు సర్వసిద్ధిమాల ఈ రెండింటిని కనుక మీరు కూడా పొందాలి, మీకున్న సమస్యలకి వాటి ద్వారా పరిష్కారాలు పొందాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వ్యక్తిగత నంబర్స్కి ఫోన్ చేసి సీతా శర్మ గారి అపాయింట్మెంట్ తీసుకుని స్వయంగా వారిని సంప్రదించి మీరు వాటిని పొందవచ్చు. లేదు మీరు దూర ప్రాంతాల్లో ఉన్నారు అనుకుంటే కనుక మొబైల్ అపాయింట్మెంట్స్ కూడా తీసుకుని మీరు సంప్రదించవచ్చు. అయితే అది ఏ విధంగా తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనే వివరాలు ఒక్కసారి మేడంని అడిగి తెలుసుకుందాం. మొబైల్ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే వారు ఏ విధంగా సంప్రదించాలి? మొబైల్ అపాయింట్మెంట్ అనేది మాత్రం ఉంటుంది అవకాశం. అయితే ఏమైతుందంటే సాధారణంగా మొబైల్ అపాయింట్మెంట్ అనగానే కాల్ చేసేసి అడుగుతూ ఉంటారు జాతకులు. అలా కాదు, మొబైల్ అపాయింట్మెంట్ అన్న పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినప్పుడు ఎలా అయితే ప్రాసెస్ ఉంటుందో కన్సల్టెన్సీ ఫీజు అనేది ఉంటుంది. సో దాన్ని ఎలా మేము చేయాలి అనేది కనుక్కోవాలి. సాధారణంగా మొబైల్ అపాయింట్మెంట్ సౌకర్యం ఉంటుంది, ఎందుకంటే నాకు ఫారినర్స్ ఎక్కువ కాల్ చేస్తూ ఉంటారు. కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ తెలియచేయడం, అందులో వాళ్ళు డిపాజిట్ చేయడం, మాట్లాడటం అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే అందుబాటులో అంటే ఈ ట్విన్ సిటీస్ తప్పించి ఇంకెక్కడైనా ఉన్నారన్నప్పుడు నాన్ లోకల్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు డిపాజిట్ చేయొచ్చు. లేదా వాళ్ళు ఎవరైనా వస్తే ఫీజు అనేది పంపించి వాళ్ళతో ఫోన్లో మాట్లాడే సౌకర్యం కూడా ఉంటూ ఉంటుంది. అలాగే అంటే ఇది మొబైల్ అపాయింట్మెంట్ యొక్క వివరణ అన్నమాట. సాధారణంగా ఏమిటంటే మొబైల్ అపాయింట్మెంట్ అనగానే మామూలుగా ఫోన్లో కాల్ అనుకుంటారు. ఎందుకంటే నాకైనా ఉండే సమయము ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకోవటము చాలా కష్టమవుతూ ఉంటుంది వాస్తవంగా. కానీ ఏమవుతుందంటే మాకు ఫోన్ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే మొబైల్ అపాయింట్మెంట్ అన్నప్పుడు ఆ అకౌంట్ నెంబర్ తెలియచేయడం, అందులో వేసిన తర్వాత పలానా ఒక టైము అనేది తెలియచేయడం ఉంటుంది. ఆ టైంకి కాల్ చేసినప్పుడు మాట్లాడటం అనేది ఉంటుందన్నమాట. మామూలుగా మనకి పర్సనల్గా కలిసిన వాళ్ళతో ఎలా అయితే సమయం కేటాయిస్తామో ఆ విధంగానే మొబైల్ అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా తప్పకుండా సమయం కేటాయించి వివరంగా నేను మాట్లాడటము అనేది ఉంటుంది. శ్రీచక్రం విషయంలో కూడా అంతే అనమాట. చాలామంది అంటారు, అమ్మగారు మీరే వేయండి మీ చేతి మీదుగా శ్రీచక్రము అంటే ఆ కవర్లో వేయటం అనమాట. మన పోస్టల్ కానీ కొరియర్ సౌకర్యం కానీ తప్పనిసరిగా నేనే వేయటము అనేది ఉంటూ ఉంటుంది. ఆ కవర్లలో ఎప్పుడు కూడా ప్రాసెస్ కంప్లీట్ కాగానే నేనే వేస్తుంటాను అనమాట. వాళ్ళ అడ్రస్ రాసి పోస్ట్ చేస్తుంటారు. సో స్వయంగా నేనే వేయటం అనేది కూడా జరుగుతుంటుంది. చాలా మందికి పాపం అదొకటి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, అమ్మ మీరే వేయండి అమ్మా అని చెప్తారు. తప్పకుండా నేనే ఆ కవర్లో వేసి పంపటం అనేది జరుగుతుంది. చాలా చక్కగా వివరించారండి. మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు మేడం. హలో హలో, నమస్తే అండి. హలో 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 గట్టిగా మాట్లాడండి అమ్మా, వినిపించట్లేదు. హలో, నమస్తే అండి. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు జ్యోతి అండి. జ్యోతి గారు. జ్యోతి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు జ్యోతి గారు? అనకాపల్లి నుంచి కాల్ చేస్తున్నామండి. సరే, మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? లేదండి, మా వారి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం. మీ వారి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా వారి పేరు దుర్గా ప్రసాద్ అండి. 18/7/1979. 18/7/1979. 18/7/1979. అవునండి, 79. ప్రసాద్ గారు అన్నారు కదా మీ వారి పేరు? అవునండి, ప్రసాద్ అండి. సరేనండి, మీకున్న సమస్య ఒక్కసారి మేడంకి చెప్పండి, సీతా శర్మ గారికి వివరించండి. చెప్పు నాన్న. నమస్తే మేడం. నమస్కారం అమ్మా, చెప్పండి. మేడం, అదే కొంచెం బిజినెస్ పరంగా లాస్ వచ్చాము మేము మొన్న ఈ మధ్య. ఏం బిజినెస్ చేశారు? మేము ఫర్నిచర్ షాప్ పెట్టామండి. పార్ట్నర్షిప్ గా పెడితేను కొంచెం లాస్ అయ్యాము. ఓకే, ప్రెసెంట్ ఏం చేస్తున్నారమ్మా? ఓకే నాన్న, మీరు అడిగిన దానికి పరిహారాలు చెప్తూ ఉంటాను, రాసుకోమ్మా. మీరు లక్ష్మీ అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం మంచిది. గణపతిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధించటం చాలా మంచిది. వాస్తవంగా మీ వారి జాతక పరంగా బట్టల షాప్ పెట్టినా కానీ చాలా బాగా కలిసి వస్తుంది అనమాట. రెడీమేడ్ బట్టల షాప్ కానీ, క్లాస్ స్టోర్స్ కానీ, లేదా లేడీస్ ఎంపోరియం కానీ ఇటువంటివన్నీ కూడా పెట్టచ్చు. పెడితే మాత్రం సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అయితే ఏమవుతుందంటే ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే పర్సనల్గా ఎప్పుడైనా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే వీళ్ళు ఏ వ్యాపార రంగాల్లో కలిసి వస్తుంది అనేది కూడా పర్సనల్గా తెలియచేయటము అనేది ఉంటుంటుంది. ఇక్కడ ఉండే సమయం తక్కువ కాబట్టి, చాలా తక్కువ ఇక్కడ ఉండే సమయం. సో కొంతవరకే మనం తెలియచేయటం అనేది ఉంటుంది. ఇదే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని వస్తే ఏంటంటే వాళ్ళకి అసలు ఏ బిజినెస్ అయితే కలిసి వస్తుంది, ఏ రంగం అయితే కలిసి వస్తుంది, అసలు వాళ్ళు పెట్టవలసిన బోర్డు ఎలా ఉంటుంది, వాళ్ళ షాపు పేరు ఏమిటి, ఆ పేరు కూడా వాస్తవంగా ఏంటంటే అక్షరాలు ఎన్ని అక్షరాలు ఉంటాయి, పేరు తనకి లక్కీ నెంబర్కి సూటబుల్గా ఉన్నదా లేదా,
పరిశీలన చేయటము ఇవన్నీ కూడా మెయింటైన్ చేయటం ఉంటుందన్నమాట. పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే. ప్రస్తుతం అమ్మ మీ హస్బెండ్ది జాతక పరంగా వైట్ కలరు, స్కై బ్లూ కలరు, బేబీ పింక్ కలరు ఎక్కువగా కలిసి వస్తాయి. అలాగే మెరూన్ కలర్ కూడా చాలా బాగా కలిసి వస్తుంది. ఏమ్మా ఈస్ట్ ఫేసింగ్ అనేది కలిసి వస్తుంది. ఎప్పుడైనా సరే వ్యాపార ప్రదేశంలో అంటే దిశ అనేది ఎంట్రన్స్ అనేది ఎటు ఉన్నా కానీ తూర్పు ముఖంగా కూర్చోవటం చాలా మంచిదన్నమాట.